నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇంకో 4 రోజుల్లో 2023 ముగియబోతోంది. 2024కు అయితే ప్రతి ఏడాది లాగానే ఇండస్ట్రీలో చేసిన సినిమాలు అందులో హిట్లెన్ని ఫ్లాపులెన్ని అని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే 2023లో కూడా టాలీవుడ్కి చాలా ఫ్లాప్స్ తప్పలేదు. భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి అనుకున్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోర్ల పడ్డాయి. ఇక చిన్న సినిమాలు మంచి విజయాలు నమోదు చేసిన సందర్భాలున్నాయి. చాలా మంది హీరోలు హీరోయిన్స్ ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద బోర్ల పడ్డారు. అయితే శృతి హాసన్ మాత్రం ఈ ఏడాది సూపర్ హిట్స్ దక్కించుకుంది. 2023 ప్రారంభంలో సంక్రాంతి సందర్భంగా ఈ అమ్మడు, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సంక్రాంతికి హిట్తో ఈ ఏడాదిని మొదలుపెట్టిన శృతి హాసన్ ఇదే ఏడాది హాయ్ నాన్న మరియు సలార్ సినిమాలను ముగించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా 1000 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. దాంతో శృతి హాసన్ లక్కీ హీరోయిన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది ఈ అమ్మడు దక్కించుకున్న సూపర్ హిట్స్ నేపథ్యంలో 2024లో ఖచ్చితంగా మరిన్ని ఆఫర్స్ ఈ అమ్మడికి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా శృతి హాసన్ సినిమాలు చేస్తోంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లను కూడా ఈ అమ్మడు చేస్తూ కెరియర్లో చాలా బిజీగా ఉంది. ఈ పాత్ర ఆ పాత్ర అని కాకుండా అన్ని భాషల సినిమాలు, సిరీస్లు, అన్ని తరహా పాత్రలను చేస్తూ ఉన్న శృతి హాసన్కు 2023 ఖచ్చితంగా కెరియర్లో ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ సంవత్సరం అనడంలో సందేహం లేదు. మరి ఈ అమ్మడికి 2024 ఏడాది ఎలా ఉంటుందో చూడాలి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.